కొండా సురేఖ గారు, మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారో లేక దేవుడిని అవహేళన చేసిన శాఖకు మంత్రిగా ఉన్నారో మాకు అర్థం కావడం లేదు. వరంగల్లో నువ్వు దేవతను మొక్కుతావు కదా, అది అబద్ధమా? దొంగ ముక్కులా? దొంగదండాలా? మరి నీ భర్త సాయిబాబాని వేడుకుంటాడు కదా, అది కూడా దొంగ మొక్కే, దొంగ దండమే కదా. అంటే ప్రజల కోసం మీరు భక్తున్నట్టు నటిస్తున్నారు. భక్తిని పైసలతో తూచే మీ సంస్కృతికి రాముడు విలువేం తెలుస్తుంది? మేము భక్తితో రాముణ్ణి స్మరిస్తాం. మోడీ గారి నాయకత్వంలో ధర్మం కోసం పనిచేస్తాం. మీలాగా ప్రతిదాన్ని డబ్బుతో, ఓటు బ్యాంకుతో కొలిచే అలవాటు మాకు లేదు. ప్రార్థన చేస్తే పైనుంచి డబ్బులు రాలవు, కానీ ఆత్మశాంతి, ధైర్యం, సంస్కృతి వస్తాయి. అవి మీలాంటి నాయకులకి అర్థం కావు. మరి మీరు చేసే ప్రార్థనలకి పైనుంచి డబ్బులు రాలుతున్నాయా? ఈ మాట మీరు వీరే మతస్థులని అనగలరా? ఆ ధైర్యం, దమ్ము మీకుందా? హిందువులంటే అంత చులకన? మీరు ముఖానికి బొట్టు పెట్టుకుంటారు, కాళ్ళకి మట్టెలు పెట్టుకుంటారు. ఎందుకోసం? మన హిందూ సంస్కృతి. మరి పెట్టుకోకండి, మీకు నమ్మకాలు లేవు కదా. దేవుడి గదిలోకి వెళ్ళి దండం కూడా పెట్టుకోవద్దు. పేరుకేమో దేవాదాయ శాఖ మంత్రి, కానీ చేసేవన్నీ కూడా ఇట్లాంటి నీచపు రాజకీయ పనులు. శ్రీరాముణ్ణి తిడితే తప్ప గాని మీకు అధిష్టానం మంచి మార్కులు అవ్వదా? శ్రీరాముణ్ణి కాదు తిట్టడం, మీ రేవంత్ రెడ్డిని తిట్టండి. గ్యారంటీలు, హామీల పేరు మీద జనాల్ని ఏ విధంగా దోచుకుంటున్నారో, జనాల్ని ఏ విధంగా ఏడిపిస్తున్నారో మీరు పరిశీలన చేసుకోండి. మేము ఎన్ని నిధులు తెచ్చామో, మా నిధుల్ని మీరు ఏ విధంగా అనుభవిస్తున్నారో మాకు తెలీదా? ప్రజలందరికీ తెలుసు. జై శ్రీరామ్ అంటే పైసలు పడవు, గాని మోడీ గారు పంపిన కిసాన్ సమ్మాన్ నిధులు డైరెక్ట్ గా రైతుల అకౌంట్లోకి పడుతున్నాయి. మీరు జై కాంగ్రెస్ అని దొంగ హామీలు, దొంగ గ్యారంటీల పేరుతో ప్రజల నెత్తిన అప్పులు మోపుతున్నారు. సిగ్గుండాలి మాట్లాడడానికి. నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీరు ఒక ప్రజా ప్రతినిధి అన్న విషయం మర్చిపోతున్నారు. ఎవరి మనోభావాలని ఇక్కడ దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. అంత చులకనగా కనిపిస్తున్నారా హిందువులంటే? మీకు నాస్తికత్వం ఉండొచ్చు, అలాగని చెప్పి అందరూ కూడా నాస్తికులని అనుకుంటే ఎట్లా? హనుమకొండలో నిలబడి మాట్లాడుతున్న సురేఖ గారు, వరంగల్ స్మార్ట్ సిటీ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? కాజీపేట వేగాన్ తయారీ కేంద్రం ఎవరిచ్చారు? రీజనల్ రింగ్ రోడ్ నిధులు ఎవరిస్తున్నారు? ఇవన్నీ మోడీ గారు పంపిన నిధులు కాదా? లేక మీ అయ్య ఏమైనా పైనుంచి పైసలు వేసాడు అనుకుంటున్నావా? మోడీ గారు పంపించిన నిధులే కదా ఇవన్నీ. మీరు ఈరోజు జలసాలు చేస్తున్నారు. మీ ప్రభుత్వం లాగా 6 గ్యారంటీలు చెప్పి ప్రజలని మీ మోసం చేయట్లేదు. మీకు ప్రజలను మోసం చేసే అలవాటు ఉంది, అది క్రమంగా పెరిగిపోతూ ఉంది. డైవర్షన్ పాలిటిక్స్ అవి చేయకండి. వీలైతే ప్రజలకి మీరు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు సిగ్గుంటే నెరవేర్చండి. డబ్బులు రాలడం గురించి మాట్లాడుతున్నారు కదా, మరి మీ ప్రభుత్వం ఇచ్చిన 4,000 రూపాయల పెన్షన్, 2,500 మహిళా నిధి ఏమైపోయాయి? మరి అవి పైనుంచి రావడం లేదెందుకు ప్రజలకి? అట్లీస్ట్ మీ ఖజానా లోపల నుంచి కూడా బయటికి రావట్లేదే. ప్రజలని మోసం చేయడం మానేసి ధర్మాన్ని గౌరవించడం నేర్చుకోండి కాస్తైనా. మేము జై శ్రీరామ్ అంటాం, భరతమాతకి సేవ చేస్తాం. మీ విమర్శలు మా భక్తిని తగ్గించలేవు, మా విజయాన్ని ఆపలేవు. ఇలాంటి మాటలు మాట్లాడే మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఏ కొసన పనికిరారు. తక్షణం మీరు రాజీనామా చెయ్యాలి. హిందువుల మనోభావాలని దెబ్బతీసినందుకు అందరి ముందు క్షమాపణ చెప్పాలి. హిందూ వ్యతిరేక డిఎన్ఏ మీరు. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. అయోధ్య రామ మందిరాన్ని అడ్డుకున్న చరిత్ర మీది. రాముడు పుట్టలేదని కోర్టులో అఫిడవిట్ వేసిన పార్టీ మీది. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు నించొని మాట్లాడుతుంది రాముడి గడ్డ మీద, నేల మీద భూస్థాపితం అయిపోతారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా భూస్థాపితం అయిపోతారు. రాముడు తలుచుకుంటే నాశనాలు అయిపోతాయి, అంతవరకు తెచ్చుకోవద్దు. వినాశకాలే విపరీత బుద్ధి, అది తెలుసుకొని బ్రతకడం నేర్చుకోండి. రాముని తిట్టే ధైర్యమా మీకు? అన్నం తింటున్నారు మీరు, అన్నం తినేటట్టే మాట్లాడండి. మీ పార్టీ వాళ్ళు ఎవరికి కూడా బుద్ధి, జ్ఞానం లేదని అందరికీ తెలుసు. మీ రేవంత్ రెడ్డికే లేదు జ్ఞానం, ఇంకా ఆయన క్యాబినెట్ లో ఉన్న మంత్రులకు గాని, ఎమ్మెల్యేకి గాని ఏముంటది జ్ఞానం? జ్ఞానం లేక నోటికి ఏమొస్తే అది మాట్లాడేసేయాలి అని ఏకంగా దేవుడిని, శ్రీరాముడిని అవహేళన చేసే పరిస్థితి ఈ రోజున మనం చూస్తున్నాం. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఇలాంటి మంత్రులకి బుద్ధి చెప్పాలి. మన హిందువులందరం కూడా ఏకదాటిగా నించొని ఇలాంటి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే పరిస్థితి మనం తీసుకురావాలి. మనమే చేయగలుగుతాం.
కానీ ఒరిజినల్గా మీ ఒంట్లో ప్రవహించేది నిజమైన రక్తం కాదు. మీరంతా పాకిస్తాన్ వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు అక్కడ పాకిస్తానీ వాళ్ళు ఏం చెప్తే మీరు ఇక్కడ అది అమలు చేసే పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. దయచేసి మీరు నించున్న గడ్డ రాముడి నేల అన్నది గుర్తు పెట్టుకోండి. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం అనేది మానుకోండి. ప్రజలు మిమ్మల్ని ఎంతో కాలం భరించరు. ప్రజలు మిమ్మల్ని కొట్టే పరిస్థితి మీరు తెచ్చుకోకండి. మైక్ ఉంది కదా, నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడొచ్చు అని అనుకుంటే ప్రజలు ఎంతో కాలం చూస్తూ ఊరుకోరు. వాళ్ళ చేతల్లో మీకు దెబ్బలు పడడం ఖాయం. గుర్తు పెట్టుకోండి. జాగ్రత్త.